ఇక్కడ వచ్చేసి విల్సీ బర్త్డే వచ్చేస్తుంది కదా, మిల్కీకి విల్సీకి డ్రెస్సెస్ తీసుకున్నాము. నమస్తే పీపుల్. ఆ డ్రెస్సెస్ అయితే లూజ్ గా ఉండి లెంత్ కూడా చాలానే ఎక్కువ ఉంది. ఒకసారి ట్రయల్ వేసి చూస్తే చాలా లూజ్ లెంత్ ఎక్కువ ఉండేసరికి ఆల్టర్ చేద్దామని స్టార్ట్ చేశాను. వచ్చేసరికి ఆర్మ్ హోల్ దగ్గర షోల్డర్ డౌన్ అయ్యింది, షోల్డర్ దగ్గర ఫ్రిల్ కొంచెం షార్ట్ చేద్దామని అనుకున్నాను. ఇట్లానే వెస్ట్ దగ్గర కూడా కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. అయితే స్కర్ట్ కి లోపల లైనింగ్ వేసి స్లీవ్లెస్ బ్లౌజ్ లెక్క స్టిచ్ చేశారు, దాన్ని కూడా ఆల్టర్ చేయాలి. దగ్గర సైడ్స్ దగ్గర వెస్ట్ దగ్గర ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. చూడండి, ఈ పార్ట్ ని అయితే నేను ఎట్లా స్టిచ్ చేశానో చూసేయండి. డౌన్ అయితే బాగోదు అని అట్లా క్రాస్ గా స్టిచ్ చేశాను. అట్లానే ఈ ఫ్రిల్ కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. వచ్చింది కదా అని వదిలేస్తే నెక్ డౌన్ అయిపోతుంది అని ఆలోచించి ఎందుకులే అని మళ్ళీ స్టిచ్ చేశాను. స్టిచ్ అనేది క్రాస్ గా వేస్తే మనకి స్టిచ్ వేసినట్టే కనిపించదు. ఫ్రిల్ అయితే ఇట్లా స్టిచ్ చేశాను. స్టిచ్ చేసి ఐరన్ చేస్తే ప్లీట్స్ మంచిగా వచ్చేస్తాయి. ఆర్మ్ హోల్ దగ్గర ఇట్లా క్రాస్ గా స్టిచ్ చేశాను. రెడీమేడ్ డ్రెస్సెస్ తీసుకునే కన్నా మనం స్టిచ్ చేయించుకోవడమే బెటర్ అనిపించింది ఇవన్నీ ఆల్టర్ చేసేసరికి. నేనే స్టిచ్ చేద్దాం అనుకున్నా, ఉన్న పనులు అయితే లేవని ఇట్లా తీసుకున్నాము.